అందరికీ వందనాలండి. ఈరోజు సాయంత్రం మన నర్సాపురంలో జరిగిన దళిత క్రైస్తవ ఊరేగింపు విజయవంతంగా జరగాలని ఆశిస్తూ, ముఖ్యంగా మన క్రైస్తవులు, అలాగే ఎస్సీ నుంచి క్రైస్తవులు అయిన వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఏంటంటే అది మనకి భారత రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు మనకి కల్పించినది కులానికి రిజర్వేషన్ తప్పించి మతానికి కాదు. క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్, నాట్ రిలీజియన్ రిజర్వేషన్. మన రాజ్యాంగంలో ఏ కులానికి ఏ మతానికి కూడా రిజర్వేషన్ అనేది లేదు. మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కులం అనేది అది ఒక వేరు లాంటిది. అది మన చరిత్ర, మన పుట్టుపూర్వతరాలు తెలియజేసేది కులం. సో కులానికి మనకి రిజర్వేషన్ ఇస్తున్నారు తప్పించి మతానికి కాదు. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే, క్రైస్తవం అనేది అసలు మతమే కాదు. ఎందుకంటే క్రీస్తు యూదుడి నుంచి క్రైస్తవం రాలేదు. మనం క్రీస్తు యొక్క బోధనలను విశ్వసిస్తూ ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం తప్పించి మనము ఏ కులాన్ని మనం మార్చుకోలేదు. మన విశ్వాసాన్ని మార్చుకున్నాం అంతే తప్పించి మన కులాన్ని ఏమీ మనం మార్చుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే, మన భారతదేశంలో అనేకమైన కులాలు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఈ రోజుని ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి సంబంధించిన వ్యక్తి క్రైస్తవంలోకి వస్తే అతను కమ్మరుగానే పిలువబడుతున్నాడు, చలామణి అవుతున్నాడు, పేరుకు మట్టు క్రైస్తవుడు. అలాగే బ్రాహ్మణ, కాపు, ఇతర మతం నుంచి ఇతర కులాల నుంచి మారినా వారి కులం మారట్లేదు. అటువంటప్పుడు మన ఎస్సీలు ఒక్కళ్ళకే కులం ఎందుకు మారిపోతుంది, ఎందుకు మారాలి అన్న రూల్ ఏమన్నా ఉందా? రాజ్యాంగంలో ఎక్కడన్నా రాయబడి ఉందా? అంటే ఎంతకాలం, ఇన్ని వందల సంవత్సరాల నుంచి మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మనం తిరిగి ఈ కొత్త నినాదం, గతంలో ఏ తప్పు చేసి మనం మతాలు మారటానికి కారకులయ్యారో వాళ్ళే ఇప్పుడు మళ్ళా మనల్ని, అంటే నిరంతరం తరతరాలు మనల్ని హింసించటమే వారి ప్రవృత్తిగా మారింది. దీనికి ఒక పులి స్టాప్ పడాలి. పులి స్టాప్ పడాలంటే మనలోనే తప్పు ఉంది. ఏదో ఇటువంటి సమయం వచ్చినప్పుడు కలవటం, ఏదో ఆ యొక్క ఆవేశంలో ఆ ఒక్కరోజు ఆ గంటో మేము గంతులేయడం తప్పించి ఒక పరిపూర్ణమైన ఒక ఆలోచన విధానం మనకు లేదు. లేనందువలన ప్రతి ఒక్కడు మన మీద ఎక్కి స్వారీ చేయాలని ఆలోచిస్తున్నాడు. రాయేస్తున్నప్పుడే మనం అడ్డుకొని ఉంటే ఈ రోజుని అది గొప్ప అయి ఉండేది కాదు. గనుక నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఈ రోజున మా తమ్ముడు రూబే, అలాగే కొంతమంది మన నర్సాపురం క్రైస్తవ పెద్దలు అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ ప్రోద్బలంతో, వారి యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్న కార్యక్రమం తప్ప ఇండివిజువల్గా నీకు నాకు ఆ భావన, ఆ కసి, ఆ బాధ అనేది ఎంతవరకు ఉన్నది? ఓకే, మన సంగతి ఓకే, రేపొద్దున మన పిల్లల బ్రతుకేంటి, మన పిల్లల జీవితం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా మర్చిపోయి ఈరోజు ఈ క్షణికానందం కోసం మేం బాగానే ఉన్నామనే ఒక లేకి బుద్ధితోటి మనం జీవిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఇకనైనా మనం మారదాం. ఈరోజు రూబేన్ ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు. రేపొద్దున అటువంటి రూబేన్లు ఉంటారో ఉండకపోతారో ఎవరికి తెలీదు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే మన పరిస్థితులు అలాగ ఉన్నాయి చూస్తుంటే. ఒకప్పుడు నరసాపురంలో క్రైస్తవం అంటే చాలా పెద్ద పేరు, గొప్ప గౌరవం. ఈరోజు ఆ పరిస్థితి నుంచి దిగజారలేదు అని అంటే నేను ఒప్పుకోను, నాకు తెలుసు. కనుక ఈరోజు జరిగే కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, మనందరిలోనూ ప్రతి క్షణం చైతన్యవంతులు కావాలనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ క్రైస్తవ విశ్వాసంలో
ఎంత బలంగా ఉండాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏదో క్రైస్తవులమని నామకార్థ క్రైస్తవులుగా బతుకుతున్నాం తప్ప అందులో కూడా నిజమైన విశ్వాసంతో నిజమైన భక్తితో మనం ఏమి జీవించట్లేదు. 100కి 95, 99 దాకా నేను చెప్పగలను. ఇదిగో ఏదో నడుస్తుంది జీవించేస్తున్నాం తప్పించి ఇది కరెక్ట్ కాదు, ఇది 100% కరెక్ట్ కాదు. మనలో మనకి ఐక్యత లేదు, దేనికోసం పోరాటం అర్థం కావట్లేదు. దయచేసి ఇకనైనా ఇన్ ఫ్యూచర్ మనం అందరం కలిసికట్టుగా ఉంటే దేనైనా సాధించగలం. ఈ రోజుని భీమవరంలో అనేక ఆగడాలు జరుగుతున్నాయని వింటున్నాను. ఇదివరకు భీమవరం క్రైస్తవులు అంటే అందరూ భయపడేవారు. ఈ రోజుని ఎవరికో మనం భయపడుతున్నాం, మన మెజారిటీ ఎక్కువ ఉండి కూడా. కనుక దయచేసి నా యొక్క మనవి ఏంటంటే అందరం కలిసికట్టుగా ఉండి ఎవరో కులం గురించి మాట్లాడతాం. మనలో మనకే కుల భేదాలు ఉన్నాయి. అది ఎంత సిగ్గుకరమైన విషయం. ఆ భేదాలతోటేనే కదా వేరే వాడు థర్డ్ పర్సన్ వచ్చి మనల్ని ఎంటర్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కలుగు చేసింది. మనం చేసుకున్నాం ఇది. కనుక దయచేసి ఈరోజు సాయంత్రం జరిగిన కార్యక్రమం విజయవంతం చేసి, అదేవిధంగా క్రైస్తవులతో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళతో ఈవెన్ బీసీలు కూడా అవమానం పొందుతున్నారు. ఈ దళిత క్రైస్తవులు అనేది కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు నేను దళిత క్రైస్తవులను గుర్తిస్తానన్నాడు. కానీ ఇప్పుడు బీజేపీతో జతకడటం వల్ల ఆయన పాపం మరి ఆయనకు ఉన్న ఇబ్బందుల వల్ల కొంచెం ఆ మాటని దాటేస్తున్నారు. ఏది జరిగినా మనం ఐక్యతగా ఉంటే మనల్ని ఓడించేవాడు ఎవరూ లేరు. అది మనం గ్రహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఫ్యూచర్లో మనందరం కలిసికట్టుగా ఉండటానికి మనం మరి కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.